ఒరే వెంకటరత్నం, దాని పూజల సంగతి దాని హారతి సంగతి మనకు తెలుసు కదా, వదిలేస్తానమ్మా. దీని హారతి దెబ్బకి ఏదో ఒక రోజు నా ప్రాణాలు వదిలేస్తాను. చిచి, ఏం మాటలు రావి. కొండముచ్చు. అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారండి. అది కొండముచ్చు కాదు, మా ఆయన. కళ్ళకుండాల్సిన కాటుక మొహానికి ఉందేంటని షాక్ అవుతున్నావా? అదో పెద్ద కథలేమ్మా. అవును, ఇంతకీ నువ్వు ఫిగర్ అదిరిపోయింది. సిమ్లా యాపిల్లా పెట్టలాడిపోతుంది. నా పిల్లలని చెప్పడం కాదు గాని వాళ్ళకి విపరీతంగా కోపం ఎక్కువ, బాగా అల్లరి కూడా ఎక్కువ. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. వాళ్ళని దారిలో పెట్టాలి, చక్కగా చదువుకునేట్టు చెయ్యాలి. అలాగే అమ్మమ్మ, నేనొచ్చింది వాళ్ళందరినీ సెట్ చేయడానికే కదా. ఇంకో ముఖ్యమైన విషయం, నువ్వెన్ని కష్టాలు పడతావో నష్టాలు పడతావో నాకు తెలీదు. నా పెద్ద మనవరాలు నందినిని మాత్రం ఈసారి పరీక్షల్లో మాత్రం తప్పకుండా పాస్ అయ్యేలా చెయ్యాలి. మీ నందిని పాస్ అయితే మీరు చచ్చినంతొట్టు. ఏమన్నావమ్మా? అది పాస్ అయితే నేను చచ్చినంత ఉట్టా? అయ్యో కాదండి, పాస్ అవ్వకపోతే ఒట్టు అనబోయి పాస్ అయితే ఒట్టు అన్నాను. ఓ అలాగా. అవునమ్మా, చూడబోతే పెళ్ళైన అమ్మాయిలా ఉన్నావు. మీ ఆయన ఎక్కడుంటాడమ్మా? దుబాయ్లో ఉంటారమ్మమ్మ. ఓ, మరి మీ ఆయన ఎప్పుడు వస్తాడో? ఒక 2-3 నెలల్లో వచ్చేస్తానన్నారండి. వచ్చి రాగానే నన్ను దుబాయ్కి తీసుకెళ్తానన్నారు. ఒరే బుల్లబ్బాయ్, అమ్మాయిని తీసుకెళ్ళి అవుట్ హౌస్లో ఉన్న గది చూపించిరా. అలాగే నానమ్మా. అవుట్ హౌసా? ఎందుకు? నేను కూడా మీతో పాటు ఇక్కడ ఎక్కడో ఒక చోట తలదాచుకుంటాను. భలే దానివమ్మా, ఉన్న రూములన్నీ మాకే సరిపోయాయి. అలా అని నిన్ను హాల్లో పడుకోబెట్టడం భావ్యం కాదు. అందుకే నీకోసం ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేశాం. రేయ్ బుల్లబాయ్, అమ్మాయిని తీసుకెళ్ళు. అలాగే నానమ్మా. వీడెవడో చెత్త వెదవలా ఉన్నాడు, వంకర చూపులు చూస్తున్నాడు. టీచర్,
నేను తీసుకొస్తాను. రండి మేడం. ఒక్క నిమిషం. ట్యూషన్ చెప్పడానికి వచ్చావు, బానే ఉంది. మరి ఎవరికి ట్యూషన్ చెప్పబోతున్నావో వాళ్ళని పరిచయం చేసుకోవాలని తెలీదా? నువ్వు అమ్మ భాను, నా మనవరాళ్ళిద్దరూ నా మనవడు వీళ్లేనమ్మా. దాని పేరు సుబ్బలక్ష్మి. కాదు, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం సుబ్బలక్ష్మి. నా పేరు లక్కీ లక్కీ లక్కీ. ఏడ్సవులే. వాడి పేరు బాబీ అమ్మా. దాని పేరే నందిని. మీ టీచర్రా. అందరూ నమస్కారం చెప్పండి. నమస్కారం టీచర్. దాన్ని నమస్కారం పెట్టడం అనరు, ఆశీర్వదించడం అంటారు. సరిగ్గా చెప్పండి. నమస్కారం టీచర్. ఓకే ఓకే, నమస్కారం. ఇంకా వెళ్దామా అండి? ఏంటి వెళ్ళేది? అసలు నువ్వు మా టీచర్ అని నమ్మకం ఏంటి? ఏం మాట్లాడుతున్నావే? నిన్న మీ బావ వస్తే వాణ్ణి ఇలాగే అన్నావు. ఇప్పుడు టీచర్ వస్తే ఇలాగే అంటున్నావు. రాను రాను వయసుతో పాటు అనుమానం కూడా పెరిగిపోతోంది. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. నువ్వాగమమ్మా. నిజంగా ఈవిడే మా టీచర్ అయితే, నిజంగా ఈవిడే ఆశ్రమం నుంచి వచ్చి ఉంటే ఆశ్రమం గురువు గారి పేరు చెప్పమనండి. ఓరి నాయనో, పిట్ట కొంచెం కూతగనం అంటే ఏంటో అనుకున్నాను. దీన్ని చూస్తే ఆ మాట నిజమనిపిస్తుంది. అసలే ఒరిజినల్ టీచర్ వివరాలు అడగకుండా పంపించేశాను. ఇప్పుడు గురువు గారి పేరు అడిగితే ఏం చెప్పాలి? అడుగుతుంది కదమ్మా. ఆ గురువుగారి పేరేదో చెప్పేసేయ్. అది అసలు వదిలిపెట్టదు. ఆవిడ చెప్పలేదులే బామ్మ. ఎందుకంటే అసలు ఆవిడ ఆశ్రమం నుంచే రాలేదు కదా. ఎస్, నిజంగా ఆశ్రమం నుంచి వచ్చుంటే వాళ్ళ గురువు గారి పేరు చెప్పమనండి. చెప్పకపోతే ఈవిడ ఖచ్చితంగా టీచర్ కాదనే అర్థం. ఆశ్రమం నుంచి వచ్చిన టీచర్కి ఆశ్రమంలో గురువుగారి పేరు తెలీదా? చెప్పమ్మా, మీ గురువుగారి పేరు నారాయణ స్వామి అని చెప్పు. ఓసే తింగరదానా, ఆ అమ్మాయిని గురువుగారి పేరు అడిగితే నువ్వు చెప్పావేంటి? మీరు భలేవారండి. ఎవరైనా ఆయన పేరే కదా చెప్పాల్సింది. నువ్వు వదిలే మావయ్య, నా దగ్గర ఇంకొక ప్రశ్న ఉంది. చెప్పండి టీచర్, మీ ఆశ్రమం మేనేజర్ ఎవరు? ఏమి మేనేజర్ ఎవరో నీకు తెలుసా? నాకు తెలియదక్క. కానీ నాకు తెలియదన్న విషయం తనకి తెలియదు కదా. అమ్మో, నువ్వు మామూలు దానివి కాదే. ఎస్, దట్ ఈస్ లక్కీ. అదేంటమ్మా, ఆశ్రమం మేనేజర్ పేరేంటో నీకు తెలీదా? అదే. పెద్దమ్మా, అయితే ఇవిడ ఖచ్చితంగా టీచర్ కాదు. లేదు నానమ్మా, తను ఖచ్చితంగా ఆశ్రమం నుంచే వచ్చింది. అయితే ఆవిడ గారిని మేనేజర్ పేరు చెప్పమనండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. మా ఆశ్రమం మేనేజర్ పేరు ఏడుకొండలు. నిజమేనమ్మా, మేనేజర్ పేరు ఏడుకొండలని కరెక్ట్గా చెప్పావు. ఏవే, ఇప్పుడు అనుమానాలు తీరాయిగా. ఇకపో బుల్లబ్బాయ్, అమ్మాయిని తీసుకెళ్లి గది చూపించు. అలాగేనానమ్మా. రండి టీచర్, పదండి. అమ్మ
టీచర్ మామూలుది కాదు. వచ్చి రాగానే మా బావ వైపు ఒకలా చూస్తుంది. ఎక్కువ కాలం ఇక్కడే ఉంటే మా బావని మా అక్కని విడిపోయేలా చేస్తుంది. రండి టీచర్. ఇదేనండి మీరుండబోయే గది. ఓకేనండి, నేను ఫ్రెష్ అవ్వాలి. మీరు కాస్త తప్పుగా అనుకోకపోతే చిన్న మాట. చెప్పండి. ఈ చీరలో మీరు భలే అందంగా ఉన్నారండి. థ్యాంక్స్ అండి. నేను ఎలా ఉంటే నీకెందుకురా ఎర్రి వెదవా? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. మీ హైటు, మీ పర్సనాలిటీ, ఆ రంగు, అబ్బబ్బబ్బబ్బా. నీ వెదవేషాలు నాకు అర్థమయ్యాయిరా. థ్యాంక్స్ అండి. ఇక వెళ్తారా? అలాగే వెళ్తాను. అవును, మీ ఆయన దుబాయ్ నుంచి ఎప్పుడు వస్తాడండి? ఎందుకండి? ఏం లేదు, ఊరికి తెలుసుకోవడానికి. ఓ, ఒక 70 ఏళ్ళ తర్వాత వస్తారండి. 70 ఏళ్ళ? అదేంటి, ఇందాక ఓ 3-4 నెలల్లో తిరిగి వస్తారని చెప్పారు కదా? మరి అర్థమైనప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడెందుకు అడుగుతున్నారండి? మీరు భలే తమాషాగా మాట్లాడతారండి. ఏమో అనుకున్నాను. మీరు పెద్ద నస అండి. ఏమన్నారు? ఊరికే సరదాగా అన్నాను. ఓ సరే, వస్తానండి. అలాగేనండి. అయ్యో, దెబ్బ తగిలిందా అండి? అవునండి. అంత గట్టిగా నెట్టారేంటండి? చెప్పాను కదండి, ఏ వెధవైనా నా దగ్గరకు వస్తే ఇలాగే నెడతానని. అంటే ఇప్పుడు నన్ను వెధవా అన్నారా? చిచి, తెలిసాక ప్రత్యేకంగా అనడం దేనికండి? అసలు మిమ్మల్ని అంటానా? థ్యాంక్స్ అండి. మీరన్రు, నాకు తెలుసు. చూడండి, మీకు ఎప్పుడు అవసరం వచ్చినా, పగలైనా సరే రాత్రైనా సరే, నాకొక్క మాట చెప్పండి, వచ్చి మీ పని పూర్తి చేస్తాను. అవసరం లేదండి. నా అవసరాలు తీర్చడానికి మీ అన్నయ్య గారు, అదే రఘురాం గారు ఉన్నారు కదా. ఆయన మీ అవసరాలు ఎందుకు తీరుస్తాడు? అంటే ఈ ఇంటికి వారసుడు ఆయనే కదా. అప్పుడు నాకే అవసరం వచ్చినా అడగాల్సింది ఆయన్నే కదా. అంటే ఇప్పుడు ఇంక మీరు వెళ్తే నేను కాస్త ఫ్రెష్ అవుతానండి. అలాగే టీచర్, మీరు ఫ్రెష్ అవ్వండి. ఇంకోసారి ట్రై చేద్దాం. లేదండి. సరే, వెళ్ళండి. అలాగేనండి. అమ్మో, కొంచెం అడ్వాన్స్ అయ్యి ఉంటే ఆ హెయిర్ పిన్ నా గుండెల్లో దిగుండేది. వస్తానండి. పొర చెత్త వెదవా. ఇంకొకసారి వస్తే పిన్ను ఖచ్చితంగా దింపేస్తాను. పాపం భానుకి ఇల్లు కొత్త,
ఇక్కడ మనుషులు కొత్త, పైగా ఆ గదిలో తను ఒక్కతే ఉండాలి. ఎలా ఉందో ఏంటో. ఒకసారి ఫోన్ చేస్తే. బాబా, మీరు వచ్చారేంటి? ఏ ఇంకా ఎవరైనా వస్తానని చెప్పారా? అది కాదు, ఏంటి ఇలా వచ్చారు అనబోయి అలా అన్నాను అనమాట. బావా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. నాకు ఆ టీచర్ నచ్చలేదు. కానీ నాకు నచ్చింది, అందుకే ఇక పెళ్లి చేసుకున్నాను. ఏంటి? నచ్చడానికి నచ్చకపోవడానికి మనం ఏమన్నా ఆ అమ్మాయికి పెళ్లి చేయబోతున్నావా? ఆ అమ్మాయితో ట్యూషనే కదా చెప్పించుకోబోతున్నావు అని అంటున్నాను. కానీ నాకు ఇంకోలా అనిపించిందే. నేను అలాగే అన్నాను లక్కీ. నువ్వు ఎలా అన్నా సరే మా ముగ్గురికి ఆ టీచర్ నచ్చలేదు బాబా. అయితే వెళ్ళి ఆ విషయం నాన్నమ్మకి చెప్పండి. పైకి ఇలా ఉన్నాను కానీ నేను చాలా చిరాకులో ఉన్నాను. అది ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నాను. అక్క, బావ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడంట, టెన్షన్లో ఉన్నాడంట. ఇంకెందుకు ఆలస్యం? ఎంబీబీఎస్ ఫార్ములా అప్లై. అలాగే చెల్లి. ఏం చేస్తున్నావు? సెంటర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసావు కదా బావా? చూశాను. అందులో చిరంజీవి గారు కూడా ఇంతే. ఎవరైనా టెన్షన్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఇలాగే కౌగిలించుకొని ఓదారుస్తారు. మా అక్కకు కూడా ఆ ఫార్ములానే ట్రైనింగ్ ఇచ్చాను. ఏడ్చినట్టుంది. అవును, మా అక్క మొహం ఎప్పుడు అలానే ఉంటుంది. నువ్వు నోరు మీవే. ఏంటి బాబా అలా నెట్టేశావు? లేకపోతే ఎవరినో చూస్తే ఏమనుకుంటారు? ఈ పిల్ల రాక్షసికి సీరియల్ చూడటమే అలవాటు అనుకున్నాను. సినిమాలు కూడా అలవాటు ఉన్నాయా? అందుకే నేను ఇలా ట్రైనింగ్ ఇచ్చింది. మనం స్టార్ట్ చేసిందే సినిమాలోంచి బావా. సర్లే, ఆ టీచర్ మీకు నిజంగా నచ్చకపోతే ఆ విషయం వెళ్ళి నాన్నమ్మకి చెప్పండి. లేదా చచ్చినట్టు ఆ టీచర్ని భరించండి. నేను మాత్రం ఆ టీచర్ గురించి ఏం చెప్పలేను. ఆశ్రమం నుంచి టీచర్ని పిలిపించింది నాన్నమ్మే కాబట్టి ఆ టీచర్ని ఉంచాలన్నా తీసేయాలన్నా ఆవిడే నిర్ణయించాలి. ఇంకెవ్వరూ నిర్ణయించలేరు. ఇక మీరు వెళ్ళండి. సర్లే పదవే, మన బాధలేవో అమ్మమ్మకే చెప్పుకుందాం. పద పద పద. హలో, చెప్పు బాను. ఏమండి, నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉండేటట్లేదు. ఏమైంది? ఏం చెప్పమంటారు? ఇందాకొకడు నాకు రూమ్ చూపించడానికి వచ్చాడు కదా. అవును. వాడి చూపు, వాడి మాట, వాడి ప్రవర్తన పరమ అసహ్యంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు బాను? అవునండి, అసలు వాడి మొహం చూస్తేనే ఒళ్ళంతా తేళ్లు జర్రులు పాకినంత కంపరంగా ఉంది. అది కాదు బాను. ఓర్ నాయనో, ఇప్పుడు నేను బానుతో మాట్లాడటం వీళ్ళ ముగ్గురు వినేశారా? ఫోన్ వాయిసే కదా, ఆడో మగో ఎలా తెలుస్తుందిలే. ఎవరితో మాట్లాడుతున్నావు బావా? ఇంకా అర్థం కాలేదా అక్క? హిందీ సీరియల్లో హీరో ఇంట్లో మర్దల్ని పెట్టుకొని బయట గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు, చూసావా? బావ కూడా అలాగే మాట్లాడుతున్నట్టున్నాడు. ఏం మాట్లాడుతావు నువ్వు? నీ అనుమానాలతో నా క్యారెక్టర్ని డ్యామేజ్ చేయకు. అది వదిలే బావా. ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నావు? భాను ప్రసాద్ అని నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. అక్క, ఏదో డౌట్గా ఉంది. పావు ఫోన్ లాక్కో. ఓసారి ఆ ఫోన్ తీసుకుని నువ్వు మాట్లాడక్క. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అరే నందని, అలా ఫోన్ మాట్లాడకూడదు, తప్పు.